Hello Habibis, today we are in a shopping mall called Dubai Mall. No, we are not here to do some shopping but to visit Burj Khalifa. We have our tickets ready, so let's go. థ్యాంక్ యూ. సెక్యూరిటీ సో టికెట్స్ తీసుకున్నాము, అదే మేము రిడక్షన్ చేసుకున్నాం, లోపల ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ అంట. సో మీరు చూసుకోవచ్చు మా టికెట్స్. మేము ఇదిను ఎక్వేరియం కాంబో తీసుకున్నాం. కాంబో తీసుకుంటే అఫ్కోర్స్ మీకు కొంచెం తక్కువ పడుతుంది. నేను ఎగ్జాక్ట్ అంత ఛార్జ్ అంతా నేను ప్యాకేజెస్ అని పెడతాను వీడియోలో. సో బుర్జ్ ఖలీఫా లోపలికి వచ్చేసాం బిల్డింగ్లోకి. సో ఫస్ట్ అయితే మేము టికెట్స్ తీసుకోవాలి, రిడక్షన్ చేసుకొని దాని తర్వాత మనం ఫాలో అవ్వాలి పాస్ అని. సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది. మీరు ఏమైనా మొబైల్ కానీ ఏమైనా ఉంటే వ్యాలెట్ కానీ ఉంటే అవి ఇచ్చేయాలన్నమాట. సెక్యూరిటీ చెక్ చేయించాలి, అందులో లోపల ఎంటర్ చేస్తారు. Alright, we have boarded the elevator which takes us to 124th floor in just a minute. It travels at a speed of 36 kilometers per hour. Meanwhile, check these beautiful videos displayed all around this elevator. So Burj Khalifa 124th floor ki swagatam. Welcome to Burj Khalifa's 124th floor. As you know, it's the tallest building in the world, which is 29.8 meters. If you want to count in kilometers, it will be like 0.5 kilometers. So anta pedda height actually 0.5 kilometers daga untundi మన హైట్ దీనిది. యాక్చువల్గా ఇది ఇప్పుడు మీకు టాలెస్ట్ బిల్డింగ్. ఇంతకుముందు తైపై 101 ఉండేది. సో దాన్ని ఇది ఓవర్టేక్ చేసింది ఇన్ ద ఇయర్ 2009. సో దీని కన్స్ట్రక్షన్ 12 Jan 2004లో స్టార్ట్ చేశారు అండ్ అక్టోబర్ దాకా పట్టింది. అక్టోబర్ 2009 దాకా పట్టింది. ఆల్మోస్ట్ 5.5 years దాకా పట్టింది. సో ఇది కంప్లీట్ చేయడం ఓన్లీ ఎక్స్టీరియర్ పార్ట్. అండ్ పబ్లిక్ ఇది యాక్సెస్ ఇచ్చారు 4 Jan 2010లో. సో ఆల్మోస్ట్ లైక్ 6 years పట్టింది. సో దీని ఆర్కిటెక్చర్ డిజైన్ చేసింది సిఎస్ టవర్ ఉంది కదా షికాగో, విచ్ వాజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ బిల్డింగ్ ఎట్ ద టైమ్. సో వాళ్ళే దీన్ని డిజైన్ చేశారనమాట. అండ్ ఇప్పుడు మనం 124th ఫ్లోర్లో ఉన్నాము. 125th ఫ్లోర్ కూడా మనం స్టేర్స్ ఎక్కేసి వెళ్ళొచ్చు. అదొక అబ్జర్వేషన్ డెక్. అండ్ యాక్చువల్ 148th ఫ్లోర్లో ఇంకో అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. అది ఒక టైంలో హైయెస్ట్ అబ్జర్వేషన్ డెక్ అనమాట. కానీ దాన్ని మళ్ళీ షాంఘై టవర్లో వాళ్ళు చేసి ఓవర్టేక్ చేశారు. కానీ వీళ్ళు మళ్ళీ దాన్ని టేక్ బ్యాక్ చేస్తున్నారు. ఎలా అంటే 152 and 154th ఫ్లోర్లో కట్టేసి ఇంకోటి అంటే అక్కడ ఒక ప్రీమియం లాంచ్ కట్టారు. ఇప్పుడు అది వరల్డ్స్ టాలెస్ట్ అబ్జర్వేషన్ డెక్ అనమాట. అండ్ యాక్చువల్గా బిల్డింగ్ ప్రత్యేకత ఏంటంటే ఇది సిటీలోనే కాదు, యాక్చువల్గా 95 kilometers దాకా మీకు ఒకవేళ విజన్ క్లియర్గా ఉంటే ఈ బిల్డింగ్ ఈజీగా కనిపిస్తుంది. అండ్ టాలెస్ట్ అబ్జర్వేషన్ డెక్ చెప్పాను కదా, అది 585 meters హైట్లో ఉంటుంది. అయ్యాన్ హాన్ బాగున్నాయా వ్యూస్? ఇక్కడ చూసి చెప్పండిరా, బాగున్నాయా? మొత్తం సిటీ మొత్తం స్కై స్క్రాపర్స్ అని చూసుకోవచ్చు మీరు క్లియర్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 9. సో మనకి విజన్ కూడా క్లియర్ ఉంది. మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ టూర్స్. సో అప్పుడు మేబీ అంత విజిబిలిటీ ఉండకపోవచ్చు, కానీ సన్ రైజ్ కోసం వస్తారు కొంతమంది. ఎలా ఉంది ఇక్కడ నుంచి వ్యూ? సూపర్ ఉంది కదా. నువ్వేంటి కెమెరామెన్ అయిపోయావు కూడా? ఓకే. సో 124th ఆల్మోస్ట్ మేము కవర్ చేసాము ఈ మొత్తం రౌండ్. ఇప్పుడు మేము 125th ఫ్లోర్కి వెళ్తాము. చెప్తున్నాను కదా, సన్ గ్లాస్ పెట్టుకోండి, చాలా వేడిగా ఉంది, మీ కంటికి ప్రొటెక్షన్. సో ఇప్పుడు 125th ఫ్లోర్కి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి ఇంకో డిఫరెంట్ వ్యూస్ చూద్దాం. సో 125లో ఆల్మోస్ట్ సిమిలర్ వ్యూసే ఉన్నాయి. సో మళ్ళీ మీకు అవి చూపించడం వేస్ట్. సో మేము ఇప్పుడు ఈ తర్వాత నెక్స్ట్ మార్కెట్. సో ఇందాక బుర్జ్ ఖలీఫా టూర్ అయిపోయింది కదా, ఇప్పుడు బయట నుంచి చూడండి, ఇదిగో అది ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను ఇటు నుంచి. సో మీకోసం బుర్జ్ ఖలీఫా ఫుల్ సైజ్ చూద్దాం. అదిగోండి, కెమెరాని పైకి తిప్పాలంటే చాలా కష్టం, ఎందుకంటే అంత హైట్లో ఉంది. చూస్తున్నారు కదా టాప్ కూడా. సో ఇది వాటర్ ఫ్రంట్ ప్రామినేడ్. మీరు ఒకవైపు నుంచి వస్తే ఏ వైపు నుంచి అంటే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ నాకు దుబాయ్ మాల్లో. సో చూస్తున్నారు కదా ప్రామినేడ్, ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఖలీఫా. సో అన్ఫార్చునేట్లీ దుబాయ్ ఫౌంటైన్ క్లోజ్డ్ అంట, కానీ రాత్రిపూట మళ్ళీ వ్యూ బాగుంటుంది కదా ఖలీఫాది.
అది చూపిస్తాం. ఫౌంటైన్ అయితే లేదంట, సమ్ రెనోవేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ అగైన్ బుర్జ్ ఖలీఫా ఫర్ యూ అండ్ దిస్ ఇస్ దుబాయ్ మాల్. In fact, this whole thing is Dubai Mall. It's the largest mall in UAE. Yeah. బుర్జ్ ఖలీఫాలో బుర్జ్ ఖలీఫా ఏరియాలో దుబాయ్ అందాలు చూడండి. సో అది యాక్చువల్గా మెయిన్ మాల్ అనమాట. ఇటువైపు ఏమో సోక్, దుబాయ్ మాల్ సోక్. సో దుబాయ్ ఫౌంటైన్ అన్ఫార్చునేట్లీ క్లోజ్ ఉంది. కానీ అది యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే 800 మిలియన్ దిర్హమ్స్ కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ ఫౌంటైన్ని. అండ్ యాక్చువల్గా దీంట్లో మొత్తం ఉండేవి 6600 లైట్స్ అండ్ విత్ 50 కలర్ ప్రొజెక్టర్స్. అండ్ ఫౌంటైన్ రన్ టైమ్ ఉంటుంది కదా, ఇది లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ద రన్ టైమ్ ఫర్ ద ఫౌంటైన్ షో ఇస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. Do you know there is an interesting fact that this is called Dubai Fountain, but why it is named Dubai Fountain? It's because of just a naming contest. Yeah, they voted and they came up with this name, that's it. ఇందాక బుర్జ్ ఖలీఫా చూసారు కదా, దాని వెయిట్ యాక్చువల్గా 1 lakh ఎలిఫెంట్స్ వెయిట్ ఎంత కలిపి ఉంటుందో అంత వెయిట్ ఉంటుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. బుర్జ్ ఖలీఫా డిజైన్ నేను చెప్పినట్టు సిఎస్ టవర్ బేస్ మీద ఉంది, కానీ ఆ డిజైన్ అనేది ఒక ఫ్లవర్ హైమెనోకాలిస్ అంటే స్పైడర్ లిల్లీ దాని బేస్ మీద అనమాట. అండ్ ఇక్కడ బుర్జ్ ఖలీఫా దగ్గర బుర్జ్ పార్క్ కూడా ఉంటుంది, అది కూడా సేమ్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ అయిందనమాట. సో ఇంకేంటంటే ఈ ఫ్లవర్ ఉంది కదా, ఇది వీళ్ళ డెజర్ట్ ఫ్లవర్ అనమాట, వీళ్ళ మేబీ నేషనల్ ఫ్లవర్ అనుకుంటాను యూఏఈది. సో బేసిక్గా బుర్జ్ ఖలీఫాకి సన్ రైజ్ కానీ సన్సెట్కి వస్తారన్నమాట జనాలు బాగా. మేము మార్నింగ్ యాక్చువల్ 10కి వచ్చాము, దట్స్ ద బెస్ట్ టైం ఐ విల్ సే, బికాస్ ఆఫ్టర్నూన్ టైం వస్తే చాలా క్రౌడ్ ఉంటుంది. మార్నింగ్ టైంకి వచ్చేయండి. అండ్ మార్నింగ్ 5కి ఓపెన్ అవుతుంది కాబట్టి 5కి మీరు 5 to 6 లోపల సన్ రైజ్ కోసం వస్తారు. సన్సెట్ టైం ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే, మీరు బేస్ ఆఫ్ ది టవర్ కానీ లేకపోతే టాప్ మోస్ట్ ఎలివేటర్లో టాప్ మోస్ట్ ప్లేస్కి వెళ్ళినా మీకు సన్సెట్ కనిపిస్తుంది. సో అది ఇక్కడ ఈ బిల్డింగ్ ప్రత్యేకత. అంత పెద్ద టాల్ ఉండడంతో మీకు సన్సెట్ కిందున్నా పైన ఎక్కడైనా కనిపిస్తుంది. సో అందుకే దాన్ని 2 sunsets ఎట్ బుర్జ్ ఖలీఫా అంటారు. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ మాన్యుమెంట్ మొత్తం స్టీల్తో తయారైంది. టోటల్గా 31,400 మెట్రిక్ టన్స్ వాటర్ స్టీల్ ఈ మాన్యుమెంట్ క్రియేట్ చేయడానికి. సో మనం నెక్స్ట్ వచ్చేసాం దుబాయ్ ఫ్రేమ్కి. దుబాయ్ ఫ్రేమ్ గురించి ఏంటో లోపలికి వెళ్ళి చెప్తాను. ఫస్ట్ అయితే మేము టికెట్స్ కలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. సో అది, అండ్ ఇదేమో పిక్చర్ స్పాట్ అండ్ అదేమో టికెట్స్. మేము ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం కాబట్టి మేము రిడక్షన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. సో బేసికలీ ఇది జబీల్ పార్క్లో ఒక మాన్యుమెంట్ అనుకోండి, ఒక అబ్జర్వేషన్ డెక్ అనుకోండి, ఆర్ ఒక మ్యూజియం కూడా అనుకోండి. సో అబ్జర్వేషన్ డెక్లో వెళ్ళి మేము యాక్చువల్గా వ్యూస్ అని చూపిస్తాము, ఇందాక మేము అక్కడ చూపించినట్టు బుర్జ్ ఖలీఫాలో. కానీ ఇక్కడ నుంచి వ్యూస్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ టోటల్ హైట్ ఉంది కదా ఈ మాన్యుమెంట్ది, టోటల్ హైట్ మాన్యుమెంట్ది 150 meters ఉంటుంది. సో మనం 40th ఫ్లోర్కి వెళ్తాము అబ్జర్వేషన్ డెక్కి, అండ్ ఓన్లీ 75 secondsలో వెళ్ళిపోతాము అబ్జర్వేషన్ డెక్కి టాప్కి. సో ఇది రీసెంట్ అని కాదు కానీ 2018 January ఓపెన్ చేశారనమాట. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ డెక్, ఎ మ్యూజియం యాజ్ వెల్ యాజ్ ఎ మాన్యుమెంట్, 3 in 1. సో దగ్గర నుంచి చూడండి, ఏదో గోల్డ్ ఫాయిల్తో కవర్ చేసినట్టుంది మొత్తం. సో ఇంకోటి నేను విన్నది ఏంటంటే, అది మీరు తెలిస్తే చెప్పండి ఎంతో కరెక్ట్. ఒకవైపు నుంచి చూస్తే మీకు యాక్చువల్గా ఓల్డ్ దుబాయ్ కనిపిస్తుంది, అంటే బుర్జ్ దుబాయ్ ఆ ఏరియా. ఒకవైపు నుంచి మోడర్న్ సైడ్ కనిపిస్తుంది. సో మేబీ ఇప్పుడు అటు సైడ్ ఉన్నది ఓల్డ్ అండ్ ఇదంతా మోడర్న్ సైడ్ అనమాట. సో ఇటువైపు ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి, అక్కడ మిస్ అయ్యాయి కాబట్టి ఇక్కడ పెట్టారనుకోండి. సో లోపలికి వచ్చేసాము, ఇప్పుడు లైన్లో నిల్చొని లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో హిస్టరీ ఆఫ్ దుబాయ్ చూపిస్తారు, దాని తర్వాత మనం అక్కడి నుంచి ఐ థింక్ ఎలివేటర్ ఎక్కి అబ్జర్వేషన్ డెక్ వెళ్తాం.
1 2 3. సో ఇందాక చెప్పాను కదా మీకు ఓల్డ్ దుబాయ్ కనిపిస్తుందని. సో ఇదంతా చూసుకోవచ్చు మీరు, చిన్న చిన్న బిల్డింగ్ కాబట్టి ఇదంతా ఓల్డ్ దుబాయ్. ఇంకా అదర్ సైడ్ మోడర్న్ దుబాయ్లో మొత్తం ఇంకా స్కై స్క్రాపర్స్. అండ్ ఒక స్టేడియం కూడా కనిపిస్తుంది. మేబీ అదేనా ఏం స్టేడియం తెలియదు కానీ మేబీ క్రికెట్ స్టేడియం అయ్యి ఉండొచ్చు. తెలిస్తే కామెంట్లో చెప్పండి. సో మనం ఇంతకుముందు బుర్జ్ ఖలీఫా నుంచి వ్యూస్ చూసాము. ఇప్పుడేమో ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా ఎలా ఉంటుందో చూద్దాం. సో నాకు డౌట్ఫుల్ మీకు వినిపిస్తుందో లేదో కానీ అబ్జర్వేషన్ దగ్గర చాలా బాగుంది. సో మా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. దుబాయ్ వీడియోస్ ఇలా చాలా వస్తాయి, చూస్తుండండి. So the quotation for today is, once you see in Dubai, everything else is just nice. Yeah, it's really marvelous city and not to be missed by anyone in the world actually. సో మిర్రర్కి ఆపోజిట్ పార్క్ జబీల్ పార్క్ అంటారు. సో మిర్రర్ ఇటు సైడ్ చూసుకోవచ్చు మీరు. ఫ్రేమ్, నేను మిర్రర్ అంటున్నా, అది ఫ్రేమ్. సో జబీల్ పార్క్ కొంచెం మీకు చూపిస్తారు. జస్ట్ స్మాల్ పార్కే. ఇక్కడ వెనకాల ఈ లైట్స్ బాగున్నాయి. బాగుంది కదా ఈ ట్రీ కింద ఫ్రేమ్ కట్టినట్టు. మీకు ప్రామిస్ చేసినట్టు మీకు ఇక్కడికి వచ్చేసాము నైట్ వ్యూ కోసం. చూడండి ఎలా మెరిసిపోతుందో బుర్జ్ ఖలీఫా. చాలా అందంగా ఉంది కదా. ఒకసారి మళ్ళీ పైనుంచి కిందకి